అబ్బా ఏంటి చైరు, గేమ్ ఆడడానికి సూపర్ చైర్ ఇది. ఫస్ట్ వెళ్ళి నా గేమ్ ఆన్ చేసుకొని వచ్చి చైర్ తీసుకెళ్దాం. చైర్ ఉంది, ఓకే. మనకి నెక్స్ట్ ఏంటి, చిప్స్ కావాలి. ఆహా, చైర్లో కూర్చుని మంచిగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేసుకుంటా కూర్చోవచ్చు. మంచిగా కాసేపు రిలాక్స్ 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 అయిపోతా. ఆరెంజ్ కార్డ్ తో ఆడదాం, తర్వాత బ్లూ కార్డ్. లేదు బైక్ తో ఆడదాం. ఓకే 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 సరే, కాంప్రమైజ్. నువ్వు 5 minutes, నేను 5 minutes. ఓకే, ఫస్ట్ అయితే సండే స్కూల్కి వెళ్ళిపోదాం, తొందరగా లేట్ అయిపోతుంది. పద. తెలిసిందే కదా. నేనే ఫస్ట్. నేనే విన్నర్స్. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు సండే స్కూల్. అమ్మా వచ్చేసాం సండే స్కూల్కి. రన్నింగ్ రేస్ చేసుకుంటూ నేనే విన్ అయిపోయాను. అవును, నేనే విన్నాను. ఓకే పిల్లలు, ఇంకా లేట్ చేయకుండా సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. Yeah, let's pray. Our gracious Heavenly Father, Lord, thank you, Lord, for giving us this amazing time, oh Lord, Father. And Lord, thank you, Lord, for giving us such a wonderful day, oh Lord, Master. దేవా మరి నాయన, లార్డ్ మీ సన్నిధికి వచ్చినందుకు నాయన మీకు వందనాలు నాయన ప్రభా. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ అస్ అనదర్ సండే స్కూల్ టైమ్, ఓ లార్డ్ మాస్టర్. నాయన మరి మేము ఈ సండే స్కూల్లో ఏం నేర్చుకుంటున్నామో నాయన ప్రభా, Lord, we want to implement that in our lives, oh Lord Father. Give us strength and wisdom to implement it in our lives, oh Lord Father. Lord, I'm uplifting each and everyone and upcoming time into your hands, oh Lord Master. I ask this small prayer in mighty name of our Lord and Savior Jesus Christ. Amen. ఓకే పిల్లలు, మరి ఈరోజు మిస్టర్ ఏ మిస్టర్ డి మనకి ఏ ఫ్యాక్ట్ నేర్పిస్తారో చూద్దామా. నౌ లెట్స్ వాచ్ డు యు నో. మిస్టర్ ఏ, చెప్పండి మిస్టర్ డి. ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ పడట్లేదు, ఏవో సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఓహో మిస్టర్ ఏ, మీరు వాడాల్సింది ఈ కీబోర్డ్ కాదు, ఆ కీబోర్డ్. ఓ, అయితే ఆ కీబోర్డ్ మీ దగ్గర ఉందా? ఆ కీబోర్డ్ నా దగ్గర ఉంది కానీ, బట్ ఫర్ నౌ లెట్స్ స్టార్ట్ డు యు నో. మిస్టర్ ఏ, చెప్పండి మిస్టర్ డి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే. సన్ ఎక్కడ రేజ్ అవుతుంది? నార్త్ ఈస్ట్, వెస్ట్ ఈస్ట్, ఈస్ట్. ఓకే. అండ్ ఎక్కడ సెట్ అవుతుంది? వెస్ట్. ఓ ఓకే. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా సన్ ఇట్లా ఆగిపోవాలని? ఇస్ ఇట్? యా, ఇట్ హ్యాపెండ్. యాజ్ ఇట్ సేస్ ఇన్ జాషువా 10th chapter, when Joshua prayed, the sun stood still. And our daylightలో Israelites fought with their enemies and won the war. Is it even possible, Mr. D? Yes, Mr. A. Through prayers, everything is possible. Kani, we need to remember that, and we should also be careful while praying because it should be under God's will. So, Pillalu, that's it for today's facts. And now, it's time for singing! So Pillalu, this song that we're going to sing is one of our favorite songs, and I know that this is your favorite song as well. So wherever you are, stand up in your places and sing and dance with all that you have. Yes? Yes. Glory, 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 somebody touch me. Glory, 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 somebody touch me. Glory, 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 somebody touch me. I know He is my Lord. Glory, 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 somebody touch me. Glory, 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 somebody touch me. Glory, 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 somebody touch me. I know He is my Lord. Whoa,
వాక్యాలు వినండి వాక్యం దేవుని వాక్యం పాలు తాగండి పాలు వినండి వాక్యం దేవుని వాక్యం మిస్టర్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు బలిదానాన్ని తెచ్చాడు చదివి మనమందరం బలవంతులమౌదాము మిస్టర్ పోస్ట్ మ్యాన్ వచ్చాడు బలిదానాన్ని తెచ్చాడు చదివి మనమందరం బలవంతులమౌదాము బలే 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 శుభి శుభ 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 కన్నులు చెవులు ముక్కు నోరు యేసు కోసమే చెవులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే కన్నులు చెవులు ముక్కు నోరు యేసు కోసమే చెవులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే పరిశుద్ధత మహిమ పడలు పాడి నాట్యమాడగా పరిశుద్ధత మహిమ పడలు పాడి నాట్యమాడగా చెవులు యేసు కోసమే చెవులు కాళ్ళు యేసు కోసమే కళ్ళు చెవులు యేసు కోసమే చెవులు కాళ్ళు యేసు కోసమే శుద్ధత మహిమ పడలు పాడి నాట్యమాడగా శుద్ధత మహిమ పడలు పాడి నాట్యమాడగా మాడు 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 la 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 oh madu 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 la 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 oh madu 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 la 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 madu 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 la 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 Let's sing this song, Beatitudes. This is from Matthew 5th chapter. Hope you all remember this song. Let's sing this. God blesses those who poor, theirs is the kingdom. God blesses those who mourn, they will be comforted.
God blesses those who hunger, they will inherit the earth. God blesses those who hunger and thirst for justice. Oh, 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 oh. Jesus went up to the mountainside and gave us the words of wisdom. Jesus went up to the mountainside and showed us a brand new life. God bless us. God blesses those who are poor, this is the kingdom. God blesses those who mourn, they will be comforted. God blesses those who hunger, they will inherit the earth. God blesses those who hunger and thirst for justice. Oh, 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 oh. Jesus went up to the mountainside and gave us the words of wisdom. Jesus went up to the mountainside and showed us a brand new life. Jesus went up to the mountainside and gave us the words of wisdom. Jesus went up to the mountainside and showed us a brand new life. Okay. So let's all sing this song, Pillalu. The song is called, You Made Everything. We all know that, Jesus made us and for His glory. So we have to live our lives, for His glory only. Let's all sing this. Hope you all remember the song. Before the earth was made, you knew my life, my name. Before the waters rolled, you knew who I would be. And to show us who you are, you formed the moon and stars, all the world around us that we see. By your word, you made day and night. By your word, you called us all to life. Made everything, you made me. Everything that you have made is for your glory. You made everything, you made me. The breath I breathe, the song I sing is for your glory. Before the earth was made, you knew my life, my name. Before the waters rolled, you knew who I would be. And to show us who you are, you formed the moon and stars, all the world around us that we see. By your word, you made day and night. By your blood, you brought us all to life. You made everything, you made me. Everything that you have made is for your glory. You made everything, you made me. The breath I breathe, the song I sing is for your glory. You made everything, you made me. Everything that you have made is for your glory. You made everything, you made me. The breath I breathe, the song I sing is for your glory.
everything that's, the God has made is for His glory only. Amen. Okay, the song talks about holding on to Jesus. In these tough times, let's all hold to Jesus and let's all sing this song. The song talks about, Bambalela. Let's all sing this. Yeah. Yeshua Zaliyava, Yeshua Zaliyava, Yeshua Zaliyava Nabiso. Yeshua Zaliyava, Yeshua Zaliyava, Yeshua Zaliyava Nabiso. All together. Sing. Hallelujah, Hallelujah, oh Hallelujah Nabiso. Yeshua Zaliyava, Yeshua Zaliyava, Yeshua Zaliyava Nabiso. Yeshua Zaliyava, Yeshua Zaliyava, Yeshua Zaliyava Nabiso. Oh Hallelujah, Hallelujah, oh Hallelujah Nabiso. Oh Hallelujah. Bambalela, 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 Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela. Hold on to Jesus, 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 hold on to Jesus. Yeshu Bambalela, Bambalela, 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 Yeshu Bambalela, Bambalela. Yes. దీపక్ అన్నా నిన్ననే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? అవునా? ఒక 300 మెంబర్స్కి రిక్వెస్ట్ పంపించారా? అవునా? ఒక్క ఫోటోకి 100 లైక్స్ వచ్చినారా? 100 లైక్స్. నీకు అంతే ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇంకా నేను 400 మెంబర్స్కి రిక్వెస్ట్, 200 లైక్స్ అన్నీ ఉన్నాయి నాకు తెలుసా. మరి సన్నీ ఏం చెప్తారు చూద్దాం దీని గురించి. ఓకే, నౌ లెట్స్ వెల్కమ్ సన్నీ బన్నీ. Whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. Philippians 4:8. అంటే ఏంటో నాకు తెలీదు, ఇల్లు సర్దుకుందాం ముందు. మమ్మీ నీకు ఫోను. మా ఫ్రెండే. హలో బబ్లు. బాగున్నా, నువ్వు బాగున్నావా? మమ్మీ డాడీ బాగున్నారు. ఏంటి నువ్వు ఇన్స్టా అకౌంట్ ఏంటి నీ ఫాలోయింగ్ 200?
నీకు 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నా నీకు 200 ఫాలోయింగ్ ఏంటి మన ఫ్రెండ్స్ టోనీ చింటూ కూడా మో సరేలే ఓకే ఓకే సరే బాయ్ మో అందరికి ఇంకా ఉన్నాయి. నేను ఒక ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసుకోనా మమ్మీ అకౌంట్లో చూస్తాం ఒకసారి పబ్లు అకౌంట్ చూద్దాం పబ్లు బిఏ ఇంటి 200 లైక్సా ఈ ఫోటో బాగుంది ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఏంటి ఇట్లానేనా ఏది ఇలా కరెక్టే టోనీ చూద్దాం టోనీ 200 వ్యూసా అది కూడా 1 అవర్లో అమ్మో చాలామంది ఉన్నారు అయినా వద్దులే నాకు కూడా అకౌంట్ చేసుకోవాలని ఉంది ఎలా ఒక్కసారి చేసుకోవాలని ఉంది చేసుకో వచ్చేసావా చేసుకో చేసుకుంటా ఏ కాదు కరెక్ట్ కాదు చేసుకోవద్దా చిన్ను అకౌంట్ ఓపెన్ చేయి, నీకు ఒక వీడియో చూపిస్తా, ఎన్ని వ్యూస్ ఉంటాయి చూడు. చిన్ను అరే చూడు అమ్మో ఎన్ని వ్యూస్ ఉన్నాయి అరే ఇంత ఫాలోయింగా అరే నేను కాదు ఇది కరెక్ట్ కాదు నా దగ్గర ఫోనే లేదు. మీ డాడీని అడుగు, మీ డాడీకి నువ్వు అంటే ఇష్టం కదా, ఫోన్ కొనిస్తారేమో, ట్రై చెయ్యి. అలా అడగొద్దు డాడీని, తప్పదు. అందరికి ఫోన్లు ఉన్నాయి, పప్పులోకి ఉంది, చిన్నుకు ఉంది, అందరికి ఉన్నాయి. నువ్వేంటి ఇట్లా ఉన్నావు? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకో, ఫోన్ కొనుక్కో. లేదు అది కరెక్ట్ కాదు. పొద్దున్న నేను ఒక వర్స్ చదివాను, వాట్ ఎవర్ ఈస్ ట్రూ, వాట్ ఎవర్ ఈస్ నోబుల్, వాట్ ఎవర్ ఈస్ రైట్, థింక్ అబౌట్ సచ్ థింగ్స్ అని. అమ్మో మళ్ళా బైబిల్ వర్స్ చదివేశాడు. అంటే నేను ఇప్పుడు ఫేమ్ కావాలని, లైక్స్ కావాలని, వ్యూస్ పెరగాలని అలా అయితే రాంగ్ ఇన్స్టా మనం అకౌంట్ చేసుకొని. సో నేను ఇప్పుడు నాకు ఏదైనా యూస్ఫుల్ అయితే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే అప్పుడు నేను క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా డాడీని ఫోర్స్ఫుల్గా అడిగి ఫోన్ కొనిపించమంటే అది రాంగ్. అమ్మో అయితే ఈ వర్స్ మీనింగ్ ఇదా? దీపక్ అన్నా సోషల్ మీడియా గురించి సన్నీ చెప్పింది కరెక్టే కదా? ఎగ్జాక్ట్లీ అన్న. యాజ్ ఇట్ సేస్ ఇన్ Philippians 4:8 వాట్ ఎవర్ వి డూ ఇట్ షుడ్ బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్ అని కూడా చెప్పారన్న. ఎస్. సో పిల్లలు మనం సన్నీ పని చూసాం కదా, సో నౌ ఇట్స్ లెసన్ టైం. Hello dears, welcome to the online Sunday school once again. Last time in the video titled Night Talk with Jesus, we looked at one simple way of having a meaningful talk with Jesus when you're about to hit bed. If you've not watched that video, ask your parents to help you. This week, let's look at how we can talk to Jesus in the morning. In our Night Talk with Jesus video, we looked at a pattern of remembering events from the time you woke up to the time you hit bed. We went sequentially through all the events of the day to thank Jesus and express our gratitude. In this video, for your morning talk with Jesus, you can use another pattern. You can start from head to your feet. Let's call it parts of the body method. Shall we try to learn this practically? What is the topmost part of our body? The brain. Yes, you're correct. What do you do with your brain? Some of you may be saying, I think, I memorize, I make decisions, I solve problems, etc. Now carefully answer this question. What are the verses from the Bible you can remember around these things that you just said? What does the Bible say about thinking? Philippians 4:8 gives us a list of things to think about which are excellent or praiseworthy. When I think about solving problems with my brain, I think about characters like Daniel, Joseph, and Abigail. And when it comes to memory, we know that Jesus at a very young age surprised the Pharisees with his sound knowledge of the scripture.
I also remember Moses asking Israelites to keep the word always in their memory. I remember David saying, I've hidden your word in my heart that I might not sin against you. So as I begin to pray using the parts of the body technique, I try to remember Bible verses, Bible characters, and promises and use it to structure my prayer. So, how can I pray using this technique? Here's a sample. Jesus, thank you for my brain. Please help me to think good and reject bad thoughts. Help me excel in my studies and learn things that are taught to bless others, just like Daniel and Joseph. Make me like Abigail, who was an intelligent person and was a peacemaker. Help me memorize your word and use it as a sword against the devil. I want to claim the promise that I am not given the spirit of fear, but of power and of love and of a sound mind. I'm sure you understood the method we are using to pray using parts of the body. Let's do another example. What is the next important organ just below the brain? Yes, it's the eye, through which we see, observe, judge, and also read. What are some of the verses and Bible characters that come to your mind? I remember this verse that says, I will not set before my eyes anything that is worthless. And as I say this, I also remember David being idle, allowing his eyes to wander and falling into sin. I also remember the story where Prophet Samuel saw the outer appearance of all the sons of Jesse's house while choosing a king. God told him not to look at the outer appearance. Do we also choose friends based on wealth, appearance, or name and fame? I also know that God has given me eyes to read His word, meditate, and to know more of Him. So, how do I pray using my eyes? Yeah, Jesus, thank you for my eyes. Please keep my eyes from seeing and watching unclean things and not fall in sin like David. Let me not be fooled by the outer appearance like Samuel. Please open my eyes to understand your word and see all the wondrous things you have hidden for me. May I also be like Josiah, who did everything that was right in your eyes. We went through the brain, eyes. Shall we try a few more in brief as we are short of time? I would encourage you to spend quality time for each part of the body when you pray. Let's quickly talk about ears. Are you reminded of little Samuel, whose ears were attentive to the Lord, and the Lord whispered many secret things to him? Sometimes we hear instructions but yet disobey, like Adam and Eve. God told them what not to do. They heard, still disobeyed. Here we can pray, Jesus, please make my ears attentive to your voice and listen to what my parents say, just like Samuel. And please help me to obey what I hear. You can add more verses, Bible characters, and promises when you try this yourself. What do you remember when you think about the mouth next? Do you remember the verse, do not let any unwholesome talk come out of my mouth, but only what is helpful for building others up according to their needs, that it may benefit those who listen? As you remember further Bible verses, characters, and promises, your prayer could be, Lord, may I not lie with my mouth as Ananias and Sapphira, who were punished. Rather, let my mouth be filled with praise like David the shepherd, and carry words of good advice like the little servant girl of Naaman. Shall we try the neck? In the Bible, we see a lot of verses that warn us about being stiff-necked. What is being stiff-necked person? Being rebellious, stubborn, proud, thinking too highly of oneself? Let us ask the Lord to keep us away from becoming stiff-necked like Pharaoh and even the Israelites, but have a repentant heart like the Ninevites, who realized they were wicked and repented. Let's try this one last time. What's next after our neck? Let's go to the shoulders. Shoulders generally mean responsibility. I can remember these verses that tell us to cast our burdens on the Lord, and another that commands us to bear one another's burden. So you can pray, Lord,
I place all my cares, worries, problems, and anxieties, sadness, hurts at your feet. I want to lift up the needs of the others. Please help my sibling to study well, heal my friend who's sick. My best friend is having some family problems. Won't you kindly help him, Lord? Now, you're all smart kids and you should have definitely understood how to use the parts of your body to pray meaningfully in the morning. As we have limited time here, why don't you think about how you can use the rest of the parts of your body like heart, hands, stomach, legs and feet to pray. Try remembering Bible verses, promises and Bible characters and use it to structure your prayer. Will you start doing this exercise starting this week? I'm sure you will enjoy doing this activity and you realize how much is there to talk to Jesus. Shall we write down the tips of the day? Are you ready? T, the title of the day is My Day Talk with Jesus. I, what should I introspect? Is my talk with Jesus short and boring? P, God has promised that when I seek Him earnestly, I will find Him. S, sin to avoid. May I never stop depending on God through prayer. See you all next week. Till then, stay safe and God be with you. దీపక్ అలా చాలా టైర్డ్ అయిపోయినారా ఈరోజు నేను. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి మంచిగా రిలాక్స్ అవుదాం. 5 minutes 5 minutes అన్న వెళ్ళక ముందు నీకు ఒకటి చూపెట్టాలి. ఏంటి దీపక్ అది? ఫాలో మీ. అది కదుగో వాళ్ళు నవ్వుతున్నారు. అది కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ నవ్వుతున్నారు. అది కదా ఇప్పుడు ఇంకా నవ్వుతున్నారు. ఓకే పిల్లలు, ఇలానే కీప్ స్మైలింగ్. మళ్ళీ ఇదే ఎనర్జీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.